అన్న ఎప్పుడు రాంది ఈరోజు గుడికి వచ్చినాయింది? అమ్మ చెప్పిందిరా, అందుకే వచ్చిన. నువ్వు విషయంలో చాలా గ్రేట్ అన్న అసలు. ఎందుకురా? అమ్మయ్య మాటలు వినని ఈ రోజుల్లో అమ్మ చెప్పిందంటే చాలు ప్రాణం ఇచ్చేసుకుంటావు కదన్న. అందుకే నువ్వు గ్రేట్ అని అంటున్నా. సరే సరే కానీ సాయంత్రం బిర్యానీ తినబెడతా కానీ అంత పొగడకు, పోదాంపా. ఇప్పుడే పోదామంటావేందన్న? గుడికి వచ్చినప్పుడు కొంచెం కూర్చోవాలి. అవసరం లేదు కానీ పా. అన్న దేవుని గుళ్ళే దయ్యం ఇట్లా పట్టిందా అని నీకు? ఎందుకు రా అట్లా అంటావు? ఇంతకుముందు కూర్చుందామన్నావు, పోదామన్నావు, ఇప్పుడేమో ఇక్కడ దుకాణం పెట్టినావు. ఏంటి మరి సంగతి? అక్కడ ఉన్న అమ్మాయి నన్ను అయస్కాంతం లెక్క లాగుతుందిరా. అన్నా అదా సంగతి. నాకు భద్రం గిట్లా తీసుకొద్దాం అనుకుంటున్నావా? అవునరా, ఆ అమ్మాయి నాకు చాలా నచ్చింది. హలో అమ్మా. ఎంతసేపు గుడికోతావురా? జల్దిరా, ఇయ్యల్లా నీ పెళ్లి చూపులు. సరే అమ్మా, వస్తున్నా. నిజంగా ఇది కలో నిజమో నాకు అర్థం కావట్లేదు మధు. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నిన్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నా. మిస్ అయినట్టే అయ్యి ఇవాళ మిస్సెస్ అయినా. మరి ఆ రోజు గుళ్ళో నన్ను చూసినప్పుడే డైరెక్ట్ వచ్చి మాట్లాడితే అయిపోవు కదా అనుకున్నా, కానీ అమ్మ అంతలో ఫోన్ చేసింది, ఆగిపోయాను. ఇక్కడ ఇంకో వింత ఉంది తెలుసా? మన ఇద్దరిది పక్క పక్కన ఊరైనా ఇంతవరకు ఒకరికొకరు తెలియదు. మీకు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్లీ నాకు కొంచెం భయం ఎక్కువ. రాత్రిపూట మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళదంటే కొంచెం నాకు చెప్పెళ్ళండి. ఎందుకంటే నేను పడుకున్నాక మీరు లేచి బయటకు వెళ్తే నేను ఒక్కదాన్ని సడన్గా లేచాను అనుకో, భయం అవుతుంది. అందుకే చెప్పెళ్ళండి. సరే, ఎక్కడికి వెళ్ళను కానీ నీ గురించి నాకేం చెప్పలేదు. చెప్పచ్చుగా ఏమైనా? నా గురించి అంటే మధు 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 ఈ టైంకి ఎక్కడ పోయింది?
నీకు ఎప్పుడు చెప్పినా ఎప్పుడు వస్తావురా బాయ్ నువ్వు? కాలనుకున్నావు కా టైల్ అనుకున్నావు. చెప్పిన టైం రానికి. అన్నా నువ్వేంది మాతో మందావుడేంది నాకు అస్సలు అర్థమైతే లేదు. మేము తాగినప్పుడు నువ్వు చూస్తేనే మాకు మస్తు క్లాస్ వీక్తావు. నేనున్న సిచ్యువేషన్లో మీరున్నా ఇట్లనే చేస్తారా నా లెక్క? ఎందుకన్నా అసలు ఏమైంది? చెప్తా కానీ మళ్ళీ మీరు ఎవరికి చెప్పద్దు. మనం తాగి మనం ఎవరికి చెప్పాం. అరే ఎందుకు నవ్వుతారా? నువ్వు చెప్పే ముచ్చట గట్లు ఉన్నది మరి. అద్దురా అన్నా అంటే బాగా చదివినావు. నాకు నేచర్ ఇష్టం అని ఊరవతల ఇల్లు కట్టుకున్నావు. ఇది హెల్లీస్ నేషన్ అన్న. R2 సినిమాల బ్రహ్మానందం చెప్తాడు వీడు అదే. అరే ఎట్లా కనిపిస్తున్నారా నేను నీ కంటికి? నాకు నిజమేదో కల్పితమేదో తెలియదా? హెల్లీస్ నేషన్ ఉన్న వాళ్ళకి గట్లా అనిపిస్తుంది. ఏం కదన్నా నువ్వు గాబర పడకు, లైట్ తీసుకో. అరే మీరు నా వాళ్ళని నమ్మి మీకు అన్నీ చెప్తే నన్నే పిచ్చోళ్ళని చెప్తారు కదా మీరు. అన్న గది గిట్లా నిజమైతే మళ్ళీ ఒకసారి జరిగినప్పుడు వీడియో తీసి మాకు పంపు, గప్పుడు నమ్ముతాం. అంతేకాదు నాకు తెలిసిన భూత వైద్యుడు ఒకడు ఉన్నాడు. ఇది ఇంత నిజమైందనుకో నేను సెట్ చేస్తా. మన కోసం అన్ని మళ్ళీ మళ్ళీ జరుగుతాయారా? జరగకుండా ఇంకా మంచిదే కదా అన్న. నీ పని నువ్వు చేసుకో. ఏంటండి సడన్ వర్క్? ఏమోరా అదే నాకు అర్థం కావట్లేదు. ఆఫీస్ నుంచి సడన్గా కాల్ వచ్చింది. అయినా ఒక్కరోజే కదా నైట్ షిఫ్ట్, వెళ్ళొస్తాం. ఒక్కరోజు 2 రోజులని కాదు, మీరు మన పెళ్లి కోసం అని తీసుకున్న లాంగ్ లీవ్స్ ఇంకా కంప్లీట్ కాలేవు కదా. ఏదో ఎమర్జెన్సీ అందుకే రమ్మన్నారు. రేపటి నుండి ఎలాగో ఇంటి దగ్గరే కదా. అక్క నువ్వేం భయపడకే, నీ తోడుగా నేను ఉన్నా కదా. నువ్వు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, నువ్వున్నావని నేను ధైర్యంగా ఉండాలా? సరే అయితే బావా నన్ను మా ఇంటి దగ్గర దించొద్దుపా. అబ్బో వద్దు ప్లీజ్ ఉండే. మధు నిన్న రాత్రి నీకేమైనా జరిగినట్టుగా గుర్తుందా? లేదు. ఎందుకు? ఏం లేదు, ఊరికనే అడిగినా. సరే నేను వెళ్ళొస్తా. సరేనా, జాగ్రత్త మరి. బాయ్ బాయ్ రా. బాయ్ బాయ్ రా.
అక్క అక్క ఎక్కడున్నావు? అక్క అక్క ఎక్కడున్నావు? అక్క 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 ఎక్కడున్నావు? అక్క 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 ఎక్కడున్నావు? ఎప్పుడు వచ్చారు మామ? వచ్చారా? పండుగ వచ్చిన పాపం తీసుకెళ్ళి తినేసి వెళ్తే అయిపోతుండే కదా. సరే మామ. ఏంది మీ చెల్లెందుకు పోతుంది? ఏమో నాకు కూడా తెలియదు. రాత్రిగా చూసి భయపడ్డదంట. పొద్దున్నే బాబాయ్కి ఫోన్ చేసి రమ్మనన్ను. అవునా? ఏం చూసిందట? ఏమో తెలియదు. నేనే పెద్ద పిరికిదాన్నంటే నాకంటే పెద్ద పిరికిదాని లెక్క ఉంది. డాడీ నేను నిన్న రాత్రి దయ్యంని చూసిన. అవేముండయమ్మా, నువ్వు కలగనుంటావు.